వేగంతో భూమి వైపుకు దూసుకు వస్తుంది. అంత వేగంతో వస్తున్న ఆ ఆస్ట్రాయిడ్ అగ్నిగోళం లాగా మండుతూ వచ్చి మన భూమిని ఢీకొంది. ఆ ఘర్షణ నుండి విడుదలయ్యే శక్తి ఎంత శక్తివంతంగా ఉన్నదంటే ఈ రోజులో ఉన్న 10 కోట్ల అణుబాంబులను ఒకే సమయంలో ఉపయోగిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అంతకంటే ఎక్కువ శక్తి విడుదలైంది. ఎక్కడైతే ఆ ఆస్ట్రాయిడ్ పడిందో అక్కడ నివసించే జీవ జంతువులు మరియు చెట్లు బూడిదైపోయాయి. ఆ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొనడం ద్వారా భూమి యొక్క నలుదిక్కులు దుమ్ము ధూళి వ్యాపించాయి. సముద్రంలో భయంకరమైన తుఫాను వచ్చింది. భూకంపం మరియు మంటలు ఈ భూమిని తగలబెట్టేలా చేశాయి. కొన్ని గంటల్లోనే భూమిపైన అత్యంత ప్రమాదకరమైనటువంటి వాయువులు ధూళి కారణంగా భూమి మొత్తం నరకప్రాయంగా తయారైంది. మరియు కొన్ని ఆకలికి తట్టుకోలేక పొగ వాయువులను పీల్చలేక మరణించాయి. ఆ సమయంలో కొన్ని జీవులు భూమి లోపల ఉండడం వల్ల అవి బ్రతికిపోయాయి. కానీ భూమిపైన ఉన్న జీవులన్నీ